అబద్ధాల ఫ్యాక్టరీ పాక్ అంటే ఒక మంచి కథనాన్ని జ్యోతి ప్రొజెక్ట్ చేసింది. నోరు తెరిస్తే అబద్ధాలు, తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలు, నిజం గడప దాటేలోపు అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈ జాతీయాలన్నీ దాయాది దేశం పాకిస్తాన్కి అచ్చంగా నప్పుతున్నాయి. గతంలోనే కదా ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ అసత్యాలను ప్రచారం చేసి అవన్నీ అబద్ధాలైన భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు ఫ్యాక్ట్ చెక్కర్లు తేల్చి చెప్పారు. తాము భారత్కి చెందిన 20 వైమానిక స్థావరాలు ధ్వంసం చేశామని, దాంతో భారత్ కాల్పుల వివరణకు ప్రతిపాదించిందని స్వయాన పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ పేర్కొన్నారు. తమ దాడుల్లో అదంపూర్ ఎయిర్బేస్ రన్వే ధ్వంసమైందని, S-400 గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేశామని చెప్పారు. ప్రధాని మోడీ మంగళవారం స్వయంగా అదంపూర్ ఎయిర్బేస్కి వెళ్లి రన్వేపై సైనికులతో మాట్లాడారు. ఆ వెనకాల S-400 వ్యవస్థ కనిపించింది. ఈ నేపథ్యంలో పాక్ అబద్ధాల మీద ప్రత్యేక కథనం, ఆపరేషన్ సింధూర్ మీద ప్రతిఘటనగా తాము వైమానిక దాడులు జరిపినట్టు ISPR ప్రకటించింది. అందుకు సంబంధితంగా చెప్తూ పాకిస్తాన్ మీడియాకు వీడియోలను షేర్ చేసింది. పాకిస్తాన్ మీడియా వాటిని ప్రసారం చేసింది. అయితే జర్మనీకి చెందిన వార్తా సంస్థ DW అవి తప్పుడు వీడియోలు అంటూ కథనాన్ని ప్రచురించింది. పాక్ సైన్యం షేర్ చేసిన ఫుటేజ్ 2023లో హమాస్ మీద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించినవని తేల్చి చెప్పింది. AFC వార్తా సంస్థ కూడా ఆ ఫుటేజ్ను తొలుత షేర్ చేసి ఆ తర్వాత ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక పాక్ POKలో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనికాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలో ఉగ్రవాది హఫీజ్ రఫూఫ్ ముందు వరుసలో నిల్చున్నాడు. అయితే అతను ఉగ్రవాది కాదని, సామాన్య పౌరుడని ISPR డీజీ విలేకరులకు తెలిపారు. దీన్ని PIB ఎండగట్టింది. అతను కరడగట్టిన ఉగ్రవాది అని పేర్కొనే ఆధారాలను Xలో పోస్ట్ చేసింది. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద భారత్ ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి దాటాక హరూఫ్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసింది. 10వ తేదీ ఉదయం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు 26 భారత డ్రోన్లు కూల్చేశాయని, భారత్కి చెందిన 5 యుద్ధ విమానాలు కూడా ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా దీని మీద ప్రకటన చేశారు. నిజానికి హరూఫ్ సూసైడ్ డ్రోన్ రకానికి చెందినవి. ఇవి తమ లక్ష్యాలను ఛేదించేందుకు పేలిపోతాయి. సోమవారం నాటి భారత DGM ప్రెస్ మీట్లో పాకిస్తాన్కి చెందిన 11 ఎయిర్ బేస్లు ధ్వంసం చేసినట్టు శాటిలైట్ చిత్రాలతో సహా ఆధారాలను చూపించారు. దీన్ని బట్టి సూసైడ్ డ్రోన్లు తమ పనిని పూర్తి చేశాక మిగిలిన శకలాన్ని సీజ్ చేసిన పాక్ ఆర్మీ వాటిని తాము కూల్చేసినట్టుగా తప్పుగా క్లెయిమ్ చేసుకుంది. అయితే పాకిస్తాన్లో నూర్ ఖాన్, రహీం ఖాన్, సర్గోదా వంటి ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్టు భారతీయ మీడియా ఈ నెల 10ని కథనాలు ప్రసారం చేసింది. దాన్ని ఫేక్ న్యూస్గా చెప్పిన INPR తమ వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నట్టు చెప్పింది. కానీ మాక్సర్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భారత మీడియా నిజమే చెబుతోందని ఫ్యాక్ట్ చెక్కర్లు నిర్ధారించారు. సర్గోదా ఎయిర్ బేస్ రన్వే 14/32/06/12 వద్ద ధ్వంసమైన శాటిలైట్ చిత్రాలను Xలో పోస్ట్ చేశారు. బోలారీ ఎయిర్ బేస్లో విమానాల హ్యాంగర్ ధ్వంసమైన చిత్రాలను ప్రదర్శించారు. భారత DGM కూడా సోమవారం నాటి ప్రెస్ మీట్లో వాటికి ఆధారాలను చూపించారు. భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో INPR ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాక్ న్యాయవేదికలో ప్రజెంటేషన్ ఇచ్చారు. భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి జలాంతర్గాములతో పాటు అరేబియా సముద్రంలో నౌకలు మోహరించామంటూ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో 3 యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న నిఘా విమానాలు ఉన్నాయి. నిజానికి ఆ ఫోటో 2023 నాటిదని ఫ్యాక్ట్ చెక్కర్లు తేల్చారు. చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధ నౌకల విన్యాసాల ఫోటో ద యురేషియన్ టైమ్స్లో ప్రచురితమైన దాన్ని పాక్ నౌకాదళ అధికారి ప్రజెంటేషన్లో చూపించారని పేర్కొన్నారు. ఇట్లా ఇన్ని అబద్ధాలైనా అందరూ తూ అని ఊస్తున్నా సరే సిగ్గు లేకుండా ఉండటం ఒక్క పాకిస్తాన్కి మాత్రమే సాధ్యం.